క్రిప్టోకరెన్సీ వర్సెస్ షేర్ మార్కెట్. నమస్కారం, మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం క్రిప్టోకరెన్సీ మరియు షేర్ మార్కెట్ మధ్య తేడాలను తెలుసుకుందాం. ఈ రెండు విభిన్నమైన పెట్టుబడుల అవకాశాలు ఎలా ఉంటాయో చూద్దాం. మొదటగా, క్రిప్టోకరెన్సీ గురించి మాట్లాడుకుందాం. క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి? ఇది ఒక డిజిటల్ కరెన్సీ. అంటే, కంప్యూటర్ నెట్వర్క్స్ ద్వారా మాత్రమే నిర్వహించబడుతుంది. బిట్కాయిన్, ఇథీరియం వంటి క్రిప్టోలు దీనికి ఉదాహరణలు. ముఖ్యంగా, క్రిప్టోకరెన్సీలు ఎటువంటి కేంద్ర బ్యాంక్ లేదా ప్రభుత్వం నియంత్రణలో ఉండవు. ఇవి పూర్తిగా డిసెంట్రలైజ్డ్, అంటే మనకు ఎటువంటి మధ్యవర్తి అవసరం లేదు. ఇవి బ్లాక్చెయిన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. దీనివల్ల లావాదేవీలు సురక్షితంగా మరియు పారదర్శకంగా ఉంటాయి. అయితే, క్రిప్టో మార్కెట్ చాలా రిస్కీ. ఇది చాలా త్వరగా మార్పులకు లోనవుతుంది. ఈ రోజు మీరు లాభాలు చూస్తే, రేపు నష్టాలు చవిచూడవచ్చు. షేర్ మార్కెట్. ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. షేర్ మార్కెట్ అంటే ఏమిటి? షేర్ మార్కెట్లో కంపెనీలు తమ షేర్లను విక్రయించి పెట్టుబడులను సమీకరిస్తాయి. అంటే, మీరు ఒక కంపెనీలో షేర్లు కొనుగోలు చేస్తే, మీరు ఆ కంపెనీలో కొంత భాగస్వామి అవుతారు. షేర్ మార్కెట్ ఎక్స్చేంజ్లు ప్రభుత్వ మరియు నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో ఉంటాయి. షేర్ మార్కెట్లో కంపెనీలు తమ షేర్లను విక్రయించి పెట్టుబడులను సమీకరిస్తాయి. అంటే, మీరు ఒక కంపెనీలో షేర్లు కొనుగోలు చేస్తే, మీరు ఆ కంపెనీలో కొంత భాగస్వామి అవుతారు. షేర్ మార్కెట్ ఎక్స్చేంజ్లు ప్రభుత్వ మరియు నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో ఉంటాయి. ఇది క్రిప్టోకరెన్సీల కంటే కాస్త భద్రత కలిగించే వాణిజ్యం. చలనం ఉంటుంది, కానీ క్రిప్టోతో పోలిస్తే తక్కువ రిస్క్ ఉంటుంది. సారాంశంగా, క్రిప్టోకరెన్సీ పూర్తిగా డిజిటల్, అత్యంత రిస్కీ మరియు నియంత్రణ లేని మార్కెట్. మరోవైపు, షేర్ మార్కెట్ ప్రభుత్వ నియంత్రణలో ఉండి, పెట్టుబడిదారులకు కాస్త భద్రత కలిగించే వాణిజ్యం. మీరు ఎటువంటి పెట్టుబడులు చేయాలనుకుంటే, ముందుగా శోధన చేసి, ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సమయం కోసం ధన్యవాదాలు.